క్యూబ్ కి మనం లాటరల్ సర్ఫేస్ ఏరియా ఏ విధంగా ఫైండ్ చేస్తాం, టోటల్ సర్ఫేస్ ఏరియా ఎలా ఫైండ్ చేస్తాం, వాల్యూమ్ ఏ విధంగా ఫైండ్ చేస్తాం అనేది చూద్దాం. అసలు లాటరల్ సర్ఫేస్ అంటే ఏంటి? చుట్టూ ఉండేటటువంటి ఏరియాని మనం లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటాం. చుట్టూ ఉండేటటువంటి ఇప్పుడు నా చుట్టూ ఉండేది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం. దీనికైతే లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటాం. చుట్టూ ఉండేది అని అర్థం అంతే. మన చుట్టూ ఉండేటటువంటి ఏరియాని లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటాం. ఈ లాటరల్ సర్ఫేస్ ఏరియా ఎలా కడతారు సార్ అంటే చూడండి. ఫస్ట్ వన్, lateral surface area equals to perimeter of base into height. Perimeter of base into height. దీని యొక్క సైడ్ ని మనం ఏమనుకుందాం అంటే ఏ అనుకుందాం. ఏ యూనిట్స్, బ్రెత్ కూడా ఏ యూనిట్స్, హైట్ కూడా ఏ యూనిట్స్. ఆల్ మెజర్మెంట్స్ ఆర్ ఈక్వల్ ఇన్ క్యూబ్ లో. కాబట్టి ఇప్పుడు మనం దీనికి ఏం చెప్తామంటే దీనికి జనరల్ ఫామ్ లో ఉంటుంది, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే పెరిమీటర్ ఆఫ్ base into height. Perimeter of base into height. Perimeter of base లో ఏముంది చూడండి, స్క్వేర్ ఉంది. స్క్వేరే కదా ఉంటుంది. ఈ స్క్వేర్ కి పెరిమీటర్ ఏంటి? 4s ఇంటూ హైట్ h. 4s అంటే సైడ్ ఏంటి ఇక్కడ మెజర్మెంట్ ఏ, హైట్ ఏంటి మెజర్మెంట్ ఏ. కాబట్టి 4a ఇంటూ ఏ స్క్వేర్. ఇది అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా 4a స్క్వేర్. నెక్స్ట్ చూస్తే టోటల్ సర్ఫేస్ ఏరియా. దాని టోటల్ అంటే ఇప్పుడు లాటరల్ సర్ఫేస్ ఏరియా ఈ కిందన వదిలేసింది పైన వదిలేసింది దాని ఏరియా కూడా కలిపేస్తే దాని టోటల్ సర్ఫేస్ ఏరియా అంటారు. ఓకే. సెకండ్ వన్, టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ 2 బేస్ ఏరియా. దేని సార్ 2 బేస్ ఏరియా అంటే జాగ్రత్త. లాటరల్ సర్ఫేస్ ఏరియా ఎంత వచ్చింది? చుట్టూ ఉన్నది 4a స్క్వేర్ ప్లస్ 2. బేస్ ఏరియా అంటే ఇది. మరి పక్కన 2 ఎలా వచ్చిందంటే దీని ఎంత ఉంటుంది, ఇది కూడా అంతే ఉంటుంది కాబట్టి ఇంటూ 2 తీసుకున్నాం. 2 బేస్ ఏరియా. బేస్ ఏరియా ఏంటి? ఇది స్క్వేర్ కాబట్టి సైడ్ ఇంటూ సైడ్ స్క్వేర్ అంటే ఇక్కడ సైడ్ ఎంత? ఏ కాబట్టి ఏ స్క్వేర్. అర్థమవుతుంది. సైడ్ దీనికి ఫార్ములా ఏంటి? ఎస్ ఇంటూ ఎస్ లేకపోతే ఎస్ స్క్వేర్ అంటే ఎస్ అంటే ఇక్కడ ఎంత? ఏ కాబట్టి ఏ స్క్వేర్. ఓకే. ఇప్పుడు వచ్చి 4a స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్ 6a స్క్వేర్. దిస్ ఈస్ టోటల్ సర్ఫేస్ ఏరియా. ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా. అంటే ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత వచ్చిందో తెలిసింది కదా. ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా 6a స్క్వేర్. నెక్స్ట్ వాల్యూమ్ ఎలా ఫైండ్ చేస్తారు సార్ అంటే వాల్యూమ్ని అసలు వాల్యూమ్ అంటే ఏంటో తెలుసా? వాల్యూమ్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక బుక్ దాని కింద ఎంత ప్లేస్ ఆక్యుపై చేసింది అని చెప్పడాన్ని ఏరియా అని చెప్తాం. క్లియర్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే అక్కడ గాలి, ఆ గాలిని తోసేసి నేను ఆక్యుపై చేస్తాను గాలి. అంటే గాలిలో ఒక ఆబ్జెక్టు ఎంత ప్లేస్ ఆక్యుపై చేసిందో చెప్పడాన్ని మనం వాల్యూమ్ అంటాం. వాల్యూమ్ అంటే అర్థమైంది. గాలిలో ఒక ఆబ్జెక్టు ఎంత ప్లేస్ ఆక్యుపై చేసింది. అదే నేల మీద ఒక ప్లేస్ ఎంత ఆక్యుపై చేసిందో ఏరియా. గాలిలో ఎంత ఆక్యుపై చేసిందని చెప్పడాన్ని వాల్యూమ్ అంటాం. అది వాల్యూమ్ ఎలా? వాల్యూమ్ ఈక్వల్స్ టు దీనికి ఒక జనరల్ ఫార్ములా ఉంది. ఏంటి సార్ ఈ జనరల్ ఫార్ములా అంటే వాల్యూమ్కి జనరల్ ఫార్ములా వచ్చి ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్.
ఇంటూ హైట్. ఏరియా ఆఫ్ బేస్ ఏంటి, దీని ఏరియా ఏంటి, ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్. అది ఎస్ అంటే సైడ్ ఎంత అన్నాం, ఏ కదా, ఏ ఇంటూ ఏ స్క్వేర్. హైట్ ఏంటి, ఏ. బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేయొచ్చు కాబట్టి 2 + 1 3 ఏ క్యూబ్. దిస్ ఈజ్ వాల్యూ. ఇవి ఫార్ములాస్, దేనికి, క్యూబ్ కి ఫార్ములాస్. అదే విధంగా క్యూబాయిడ్ గురించి చూద్దాం. ఓకే, క్యూబాయిడ్ అనేది ఇందులో ఇది ఎల్ బిహెచ్, ఎల్ బిహెచ్. అయితే ఇప్పుడు క్యూబాయిడ్ కి లాటరల్ సర్ఫేస్ ఏరియా అలా ఫైండ్ చేస్తాం. జనరల్ ఫార్ములా మీకు తెలిసిపోయింది కాబట్టి ఇంకా ఓకే. లాటరల్ సర్ఫేస్ ఏరియా ఇంతకు ముందు మీకు ఏదైతే చెప్పానో అదే జనరల్ ఫార్ములా. ఏంటి, పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్ పెరిమీటర్ ఆఫ్ బేస్. దీని పెరిమీటర్ ఏంటి, పెరిమీటర్ అంటే బేస్ లో ఏముంది చూడండి, రెక్టాంగిల్. ఈ రెక్టాంగిల్ కి పెరిమీటర్ 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. హైట్ అంటే హెచ్ కాబట్టి హెచ్. 2 ఇంటూ హెచ్ 2h ఎల్ ప్లస్ బి. దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ లాటరల్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్స్ టు 2h ఇంటూ ఎల్ ప్లస్ బి. అర్థమైంది. నెక్స్ట్ సెకండ్ వన్ మనం చూస్తే టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే అర్థం ఏంటి, లాటరల్ సర్ఫేస్ ఏరియా, ఆల్రెడీ కట్టినటువంటి లాటరల్ సర్ఫేస్ ఏరియా 2 ఇంటూ బేస్ ఏరియా. బేస్ ఏరియా అంటే దీని ఏరియా, మరి 2 ఎందుకు వేసారంటే ఇది ఎంత ఉంటే ఇది ఎంత ఉంటుంది కాబట్టి 2 వేసారు. ఓకే, ఇప్పుడు వచ్చి లాటరల్ సర్ఫేస్ ఏరియా ఎంత వచ్చింది, ఆల్రెడీ 2h ఎల్ ప్లస్ బి ప్లస్ 2 బేస్ ఏరియా అంటే ఇది ఎల్ ఇంటూ బి. ఓకే, దీని చేతి మల్టిప్లై చేసేద్దాం. 2h ఇంటూ ఎల్ హెచ్ఎల్. 2 ఇక్కడ ఏమి లేకపోతే 1 ఉంటుంది. 2 1 0 2 h ఇంటూ బి హెచ్బి ప్లస్ 2lb. ఈ అన్నిటిలోంచి 2 కామన్ తీసేస్తే 2lb ప్లస్ bh ప్లస్ హెచ్ఎల్. ఇదేంటి సార్ అలా లేదు కదా, ముందు హెచ్ఎల్ ఉంది తర్వాత బిహెచ్ ఉంది. ఒక ఆర్డర్లో రాశాను. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి చిన్న సర్కిల్ వేసుకోండి. ఫస్ట్ ఎల్, తర్వాత బి, తర్వాత హెచ్. ఒకసారి చూడండి, ఇందులో ఫస్ట్ ఎల్బి, ఫస్ట్ దేంతో స్టార్ట్ అయితే అది క్లోజ్ చేసేయండి. ఎల్బి బిహెచ్ హెచ్ఎల్ ఇది రాసా. ఎల్బి ఇందులో ఉందా లేదా, ఉంది. బిహెచ్ ఉందా లేదా, హెచ్బి అన్నా హెచ్బి అన్నా బిహెచ్ అన్నా ఒకటే. హెచ్ఎల్ ఉందా లేదా, హెచ్ఎల్. అంటే వీటిని ఒక ఆర్డర్లో రాసా మీకు గుర్తుండడం కోసం. 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్, ఈజీ గుర్తుంటుంది వచ్చి. ఓకే, ఇది టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా. టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్. తర్వాత నెక్స్ట్ వాల్యూమ్. ఇప్పుడు వచ్చి వాల్యూమ్ వచ్చేటప్పటికి జనరల్ ఫార్ములా ఏంటంటే ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఏరియా ఆఫ్ బేస్ కి ఏరియా ఏంటి, దీని బేస్ ఏంటి అసలు, రెక్టాంగిల్ కి ఏరియా ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ ఉంది కాబట్టి హెచ్. 3 మల్టిప్లై చేస్తే ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ ఎల్బిహెచ్. వాల్యూమ్ ఈక్వల్స్ టు ఎల్బిహెచ్, వాల్యూమ్ క్యూబాయిడ్. ఇది ఓకే కదా, మీకు అర్థమైంది. ఇప్పుడు వచ్చేటప్పటికి నెక్స్ట్ మనం సిలిండర్ కూడా వచ్చి చూద్దాం. సిలిండర్ కి కూడా జనరల్ ఫార్ములా సేమే ఇంకొచ్చి మనకి ఏదో దాన్ని మారుతుందేమో అనుకోవద్దు. ఓకే, చూద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్నా లాటరల్ సర్ఫేస్ ఏరియా అన్నా ఒకటే. మీరు ఇది కర్వ్ ఉంటుంది కాబట్టి, ఇలా కర్వ్ షేప్ లో ఉంటుంది కాబట్టి
మనం ఏం రాస్తాం అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అని రాస్తాం వచ్చి. ఓకే, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే చుట్టూ ఉండే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా రావాలంటే మనం ఏం చేయాలి? పెరిమీటర్ ఆఫ్ బేస్, పెరిమీటర్ ఆఫ్ బేస్ perimeter of base into height. Perimeter of base, దీని బేస్ కి పెరిమీటర్ ఏంటి? 2πr, 2πr ఇంటూ హైట్, హైట్ ఏంటి? h. కాబట్టి ఫార్ములా వచ్చేసింది 2πrh అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా లేదా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్స్ టు 2πrh. ఓకే, నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్స్ టు, టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ 2 బేస్ ఏరియా. lateral surface area 2πrh plus 2 base area. 2 base area అంటే 2 ఏరియా, దీని ఏరియా πr స్క్వేర్. 2 అంటే పైన కింద ఒకేలా ఉంటాయి కాబట్టి 2πr ఇందులో ఉంది, ఇందులో ఉంది. 2πr కామన్ తీసేయండి, 2πr కామన్ తీసేస్తే ఇందులో h ఉంది, 2πr ఒక r కామన్ తీసేస్తే ఇంకొక r. ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా 2πr h ప్లస్ r ఇది వచ్చి. నెక్స్ట్ వాల్యూమ్, ఈక్వల్స్ టు ఇంతకుముందు చెప్పుకునే జనరల్ ఫార్ములే, ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఏరియా ఆఫ్ బేస్, బేస్లో ఏముంది? సర్కిల్, దాని ఏరియా ఏంటి? πr స్క్వేర్ ఇంటూ హైట్, హైట్ అంటే h కాబట్టి πr స్క్వేర్ h. వాల్యూమ్ πr స్క్వేర్ h. అర్థమైంది అనుకుంటున్నాను. ఒక నెక్స్ట్ కోన్ గురించి చూద్దాం. కోన్ అంటే ఎలా ఫార్ములాస్ వస్తాయి చేస్తున్నాను అనుకోవద్దు. ఓకే, ఏంటంటే మీకు ఇది అసలు నేను మన ఛానల్లోని ఎన్ని వీడియోస్ ఇప్పటి వరకు చేశాను, ఏ యూనిట్ చేశాను అనేది మీకు కరెక్ట్గా తెలియకపోవచ్చు. అందుకే ప్లేలిస్ట్కి వెళ్ళి మీరైతే ఈ యూనిట్స్ని మీరు అందరూ కూడా చెక్ చేసుకోవచ్చు. చక్కగా అన్నీ దొరుకుతాయి. ఓకే, నీట్గా ప్రతి సమ్ము, ఒక్క సమ్ము కూడా వదలకుండా ప్రతి సమ్ముని అయితే చెప్పడం జరిగింది. ఓకే, ఇక్కడ చెప్పిన యూనిట్స్ ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు వరకు ఫినిష్ చేసుకున్నటువంటి యూనిట్స్ మన ఛానల్లో. ఓకే, 6th యూనిట్ ట్రయాంగిల్స్, 8th యూనిట్ ఏమోని ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ, 9th యూనిట్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ, 10th యూనిట్ సర్కిల్స్, 11th యూనిట్ ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్, 13th యూనిట్ స్టాటిస్టిక్స్. ఓకే, ఈ యూనిట్స్ ప్రస్తుతానికి అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఓకే, మీరు వెళ్ళి చక్కగా ప్రతి సమ్మని అయితే చూడొచ్చు. ఎక్స్ట్రాడినరీగా అయితే మీకు ఉంటుంది, కంపల్సరీగా నేను హామీ ఇస్తున్నాను. ఈ ఛానల్ మీకు 100% యూజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఇప్పుడు మనం లాటరల్ సర్ఫేస్ ఏరియా, లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఎందుకంటే దీంట్లో కరువులు ఉంటాయి. మనం ఆల్రెడీ క్యూబ్ చూసాము, క్యూబాయిడ్ చూసాము. ఓకే, వీటికి ఏముంటాయంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా అని మాట్లాడాలి. కానీ ఈ కోన్ దగ్గరకు వచ్చేటప్పటికి మనం ఏం చేయాలంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే, కర్వ్ అంటే ఇలా కరువు షేప్ లో ఉంటుంది కాబట్టి, చుట్టూ దీనికి కరువు షేప్ లో ఉంటుంది కాబట్టి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం వచ్చి. అయితే ఇక్కడ దీనికి లాటరల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ చేయాలి అంటే ఇప్పుడు మనం ముందు చెప్పుకున్న మూడిట్లకి వాడిన జనరల్ ఫార్ములా దీనికి వాడడం జరగదు. ఓకే, ఆ 3కి మాత్రం అది. మరి దీనికి ఎలా సార్ అని అడిగితే ఇక్కడ చూడండి, దీనికి వచ్చేటప్పటికి ఇక్కడ ఉండేవి ఏంటో ఒకసారి చూద్దాం. కోనిలో కిందన సర్కిల్ ఉంటుంది. సర్కిల్ కి సర్కంఫరెన్స్ ఏంటి? సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ 2πr. ఇది హైట్ 90 degrees లో ఉంటుంది.
ఇది స్లాంట్ హైట్, దీన్ని స్లాంట్ హైట్ అంటారు. స్లాంట్ హైట్ అంటే అర్థం వాలు ఎత్తు అని అర్థం. వాలు ఎత్తు అనడాన్ని స్లాంట్ హైట్ అంటారు. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి దీన్ని ఏం చేసాము అంటే దీని చుట్టూ ఉండేటటువంటి లాటరల్ సర్ఫేస్ ఏరియా అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ చేసేద్దాం ముందు. ఓకేనా? లాటరల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ చేయాలి అంటే ముందు మనం చేసేది లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే చుట్టూ ఉండే ఏరియా అన్నమాట. అది కనుక్కోవడానికి మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ దాన్ని కట్ చేసేద్దాం. కట్ చేస్తే దాన్ని విప్పితే ఇలా వచ్చింది. ఈ పీసులన్నిటినీ ఈక్వల్ గా కట్ చేశాను. దీన్ని విప్పితే ఇలా వచ్చింది. దాన్ని ఈక్వల్ పీసులుగా కట్ చేశాను. కట్ చేసిన పీసుల్ని ఒక పీసు ఇటువైపు, ఒక పీసు దానికి, ఒక పీసు ఉందనుకో, ఈ పీస్ ఎలా తీసుకొచ్చామనుకోండి, ఇలా ఉంచాను. ఈ పీసుని మళ్ళీ దానికి రివర్స్ లో, ఈ పీస్ తీసుకొచ్చి దానికి రివర్స్ లో, ఈ పీస్ తీసుకొచ్చి ఇటు నుంచి ఇలా అమర్చితే ఒక రెక్టాంగిల్ ఫామ్ అయింది అనుకోండి, ఇంచుమించుగా రెక్టాంగిల్. ఓకే, ఈ రెక్టాంగిల్ ఫామ్ అయితే రెక్టాంగిల్ కి ఏరియా ఫార్ములా ఏంటి? ఎల్ ఇంటూ బి. ఇదేంటి సార్ ఇక్కడ ఎల్ వేసారు అనేసి ఇక్కడ పైఆర్ వేసారు ఏంటి సార్? మాకు అర్థం కాలేదు. ఎస్, ఇది ఇప్పుడు ఈ చుట్టూ ఉండేది సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్. దీన్ని కట్ చేసిన తర్వాత ఇదే కదా. ఎస్, దీన్ని విప్పిన తర్వాత ఏంటో తెలుసా? ఇగో దీన్ని ఇలా విప్పేస్తే వచ్చింది ఇది. ఇదే 2πr. అంటే ఇంతకు ముందు సర్కిల్లో ఉండేది ఈ పార్టే. ఓకే, మరి ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇటొకటి అటొకటి అమర్చాం. అంటే ఇది ఒకవైపు ఉంటే ఇది ఇంకో సైడ్, ఇది ఇంకొక వైపు ఉంటే ఇది ఇంకో సైడ్, ఇది ఇంకొక వైపు ఉంటే ఇది ఇంకో సైడ్. అంటే ఇప్పుడు సపోజ్ నేను నెంబర్ చేస్తున్నా 1 2 3 4 6 ఇలా 5 ఇలా వేసాను. మిగిలిన వదిలేసాం కదా, అవన్నీ ఒక సైడ్ వస్తాయి. ఇవి ఇప్పుడు నెంబర్లు వేసినవి ఒక సైడ్ వస్తాయి. అంటే ఇది మొత్తం 2πr అయితే యువతల పక్క ఒక πr, యువతల పక్క πr, πr కలిపితే 2πr టోటల్ గా వస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, మరి ఇదేంటి ఎల్ అంటే ఇంతకుముందు తీసుకున్నాం కదా స్లాంట్ హైట్, అదనమాట. ఇది ప్రతిదానికి స్లాంట్ హైట్. ఈ స్లాంట్ హైట్ మనకి ఇలా వస్తుంది. చిన్నగా కొంచెం పారలెలోగ్రామ్ షేప్ లోకి వచ్చింది అనుకోండి, అదేనా ఓకే బిహెచ్ అంటాం. బిహెచ్ బేస్ ఇంటూ హైట్. ఆ హైట్ ఏంటో ఇక్కడ హైట్ ఏంటంటే ఎలా తీసుకుంటాం. ఓకే, పారలెలోగ్రామ్ లో వచ్చింది, పారలెలోగ్రామ్ లో చిన్న పారలెలోగ్రామ్ లో ఉంది సార్ అనిపించింది ఒక అదేనే పర్లేదు. బిహెచ్ పారలెలోగ్రామ్ కి ఏరియా ఫార్ములా ఏంటి? బిహెచ్. బి ఇది, హెచ్ ఏమో ఎల్, స్లాంట్ హైట్. ఈ ఎల్ఏ ఇక్కడికి అన్నమాట వచ్చింది. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి మీకు అర్థమైంది. ఇవి ఇలా పేర్చినప్పుడు ఎల్ ఇక్కడికి వస్తుంది. కాబట్టి ఇదేంటంటే బిహెచ్ అయిన పర్లేదు, ఎల్ అండ్ బి అయిన పర్లేదు. ఇప్పుడు పారలెలోగ్రామే వచ్చింది అనుకోండి, అప్పుడు ఏంటి ఫార్ములా? ఏరియా ఆఫ్ ఈ పారలెలోగ్రామ్ ఏరియా. ఇప్పుడు ఎన్నింటి ఏరియా ఏదో దీని మీద వచ్చినాయి కదా, చుట్టూ ఉండేటటువంటి వాటి మీద కదా కట్ చేసి తీసాం. కాబట్టి దీని ఏరియా తెలిస్తే దీని ఏరియా తెలిసినట్టే. కాబట్టి మనం ఏం చేద్దాము అంటే ఏరియా ఆఫ్ లాటరల్, కర్వ్డ్ అందాం. లాటరల్ అనకూడదని చెప్పాను కదా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్స్ టు ఏంటి? దీన్ని కనుక్కుంటే దాన్ని కనుక్కున్నట్టే. కాబట్టి బిహెచ్ అంటే బిహెచ్ బై ఆర్ ఎల్, లేకపోతే ఎల్ ఇంటూ బి, మీ ఇష్టం. రెక్టాంగిల్ లో ఉందనుకున్నా ఓకే మీకు, పారలెలోగ్రామ్ లో ఉందనుకున్నా ఓకే మీకు. ఓకే, ఏదైనా. ఇప్పుడు వచ్చి ఇక్కడ చూసినట్టయితే ఒకటి తెలిసిపోయింది మనకు, లాటరల్ సర్ఫేస్ ఏరియా తెలిసిపోయింది. మరి టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటి సార్? టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటి సార్ అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియాకి కిందన ఏముంది? సర్కిల్ ఉంది, దాని ఏరియా కట్టేస్తే టోటల్ సర్ఫేస్ ఏరియా. సార్ ఇంతకుముందు 2 బేస్ ఏరియా అని రాసేవారంటే ఇంతకుముందు కిందన సర్కిల్ ఉంటే మీద సర్కిల్ ఉంటే 2 యాడ్ చేస్తారు. కింద సర్కిల్ ఉంది, మీద సర్కిల్ లేదు కదా. అలాంటప్పుడు మనం 2 అని రాయడానికి లేదు. కాబట్టి మనం ఏం చేద్దామంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ బేస్ ఏరియా, ఓన్లీ బేస్ ఏరియా. ఎందుకు ఓన్లీ బేస్ ఏరియా? బేస్ లో ఏదైతే ఉందో దాని ఏరియా తీసుకుందాం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా పై ఆర్ ఎల్ ప్లస్ బేస్ ఏరియా. బేస్ లో సర్కిల్ ఉంది కాబట్టి సర్కిల్ ఏరియా పై ఆర్ స్క్వేర్. ఇక్కడ పై ఆర్ ఉంది, ఇక్కడ పై ఆర్ ఉంది. పై ఆర్ కామన్ తీసేద్దాం. పై ఆర్ కామన్ తీసేస్తే ఎల్ ఉంటది. ఇక్కడ ఎల్ ఉంది, ఇక్కడ పై ఒక ఆర్ కామన్ తీసేస్తే ఇంకొక ఆర్ ఉంటది. ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా, ఇదేమో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. తెలుస్తుంది కదా.
ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి నెక్స్ట్ వాల్యూమ్ అనేది వాల్యూమ్ చూద్దాం. వాల్యూమ్ ఏంటి చూస్తే ఇక్కడ వాల్యూమ్ ఫైండ్ చేయాలి అంటే ఫస్ట్ దీన్ని ఏం చేయాలి అంటే ఒక సిలిండర్ తీసుకొని సిలిండర్ హైట్ ఎంత ఉందో, సిలిండర్ యొక్క హైట్ ఎంత ఉందో అంతే హైట్ ఉండేటటువంటి ఒక కోన్ని తీసుకున్నాం. ఒక కోన్ని తీసుకున్నాం. సిలిండర్ హైట్ ఎంత ఉందో కోన్ హైట్ కూడా అంతే ఉండే కోన్ తీసుకుంటే ఆ కోన్తో వాటర్ పట్టుకొచ్చి ఈ సిలిండర్లో కానీ నింపామనుకోండి, కరెక్ట్గా 3 times పోసేటప్పటికి నిండిపోద్ది. అంటే అర్థం ఏంటి, దీని సిలిండర్ యొక్క వాల్యూమ్ ఎంత ఉంటుందో దానిని 3 భాగాలు చేస్తే కోన్ యొక్క వాల్యూమ్ వస్తుంది. 3 parts చేస్తే అంటే దీని యొక్క వాల్యూమ్ని బై 3 చేస్తే, 3 భాగాలుగా చేస్తే, దీని వాల్యూమ్ని 3 భాగాలు చేస్తే అందులో ఒక భాగమే కోన్ యొక్క వాల్యూమ్ అవుతుంది అనమాట ఇప్పుడు కూడా. కాబట్టి మనం ఏం చేద్దాం, మనం చెప్పింది అర్థం అవుతుంది అనుకుంటాను. అంటే ఈ కోన్తో అంటే ఎలా, ఈ సిలిండర్ ఎంత హైట్ ఉందో అంతే హైట్ ఉండేటట్టుగా కోన్ని తీసుకుంటే కరెక్ట్గా దాంతో తీసుకొచ్చి వాటర్ పోస్తే కరెక్ట్గా సిలిండర్ నిండిపోతుంది. అంటే అర్థం ఏంటి, దాని వాల్యూమ్ ఎంత ఉంటుంది అంటే కోన్తో పోల్చితే 3 times చేసుకుంటే, కోన్ వాల్యూమ్ని 3 times తీసుకుంటే 3 times వాల్యూమ్ ఆఫ్ 3 times కోన్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. ఓకే, అంటే 3 times కోన్ ఎంత అంటే కోన్ ఏమో 3 times తీసుకుంటే వాల్యూమ్ ఆఫ్ దేనిది సిలిండర్ది వాల్యూమ్ వస్తుంది. ఈ 3 అవతలపు తీసుకెళ్ళామనుకో అప్పుడు సిలిండర్ని వాల్యూమ్ని బై 3 చేస్తే కోల్యూమ్ వాల్యూమ్, ఈ 3 అవతలపు వెళ్తే ఉంది డివైడ్ చేస్తుంది. అప్పుడు కోన్ వాల్యూమ్ కావాలంటే సిలిండర్ వాల్యూమ్ని బై 3 చేయాలి. ఇదనమాట. కోన్ వాల్యూమ్ రావాలంటే సిలిండర్ వాల్యూమ్ని బై 3 చేయాలి. కాబట్టి వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ బై 3. అంటే వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఏంటి, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ πr² బై 3 ఇదనమాట. πr² బై 3 దీని వాల్యూమ్ వచ్చి దీనిది. అయితే ఈ ఫిగర్ ఎందుకంటే ఇందాక చిన్న విషయాన్ని మర్చిపోయి, స్లాంట్ హైట్ కనుక్కోవాలంటే ఎలా అడు అడుగుతాడు సమ్లో, స్లాంట్ హైట్ చెప్పండి అని. స్లాంట్ హైట్ కనుక్కోవాలంటే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక సైడ్ కావాలి అంటే ఇప్పుడు కూడా మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి పైథాగరస్ సైంటిస్టు, మ్యాథమెటికల్ సైంటిస్ట్ ఒక విషయం చెప్పాడు. పైథాగరస్ సైంటిస్ట్ ఏమని చెప్పాడు అంటే పైథాగరస్ థియరం అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. పైథాగరస్ థియరం ఏంటంటే ద స్క్వేర్ ఆఫ్ హైపోటెనస్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ అదర్ 2 sides. అంటే 90 degrees ఆపోజిట్ ఉండే సైడ్ ని హైపోటెనస్ అంటారని మీకు తెలుసు. దీన్ని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుందో ఈ రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే అంత వస్తుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే L² ఈక్వల్స్ టు, అంటే దీన్ని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది అంటే ఈ రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే దానికి ఈక్వల్ అవుతుంది అని ప్రూవ్ చేశాడు పైథాగరస్. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిలే కాబట్టి ఈ పక్క పార్ట్ ఇలాగా, ఇది ఇవతలదైనా. ఓకే, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి అది అప్లై చేశాను. L² ఈక్వల్స్ టు R² ప్లస్ H². అంటే హైపోటెనస్ ని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుందో ఈ మిగిలిన 2 sides ని కూడా స్క్వేర్ చేసి యాడ్ చేస్తే అంతకు ఈక్వల్ అవుతుందని పైథాగరస్ సైంటిస్ట్ ప్రూవ్ చేశాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటే స్లాంట్ హైట్ కావాలంటే మనం ఏం చేయాలి, స్లాంట్ హైట్ కావాలంటే ఈ స్క్వేర్ అవతల పట్టుకుపోదాం, రూట్ అవుతుంది, రూట్ R² ప్లస్ H². ఇదేంటి స్లాంట్ హైటే కదా. ఇది స్లాంట్ హైటే కదా. ఈ స్లాంట్ హైట్ అనేది మనకు వచ్చేసింది. అంటే స్లాంట్ హైట్ L ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ R² ప్లస్ H². ఓకే, క్లియర్ గా మీకు అర్థం అవుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి స్పియర్ చూద్దాం. నెక్స్ట్ హెమిస్పియర్ చూద్దాం. చూస్తే ఇప్పుడు స్పియర్ అనేది స్పియర్ ఆ ఫీల్ రావడానికి సర్కిల్ లా కనబడకుంటే ఇలా వేశాను. ఓకే, మీకు ఆ ఫీల్ వస్తుందేమో. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే దీని రేడియస్ ఎంత అయితే ఉంటుందో జాగ్రత్త చూడండి,
లోపల ఒక కోన్ కనబడుతుందా మీకు? ఆ కోన్ రేడియస్ ఎంత ఉంటుందో ఈ స్పియర్ యొక్క రేడియస్ కూడా అంతే ఉండే విధంగా ఒక స్పియర్ని తీసుకున్నాను నేను వచ్చి. ఎందుకు అలా తీసుకున్నాను అంటే దాంతో పని ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు వాల్యూమ్ చెప్పేటప్పుడు అది యూజ్ అవుతుంది మనకు వచ్చి. ఓకే, దాన్ని తర్వాత చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఈ స్పియర్ మనం తీసుకొని ఒక గ్లోబ్ లాగా ఉంటుంది. స్పియర్ అంటే గ్లోబ్ ఫర్ ఎగ్జాంపుల్. ఆ గ్లోబ్ నిండా ఒక గమ్ లాంటిది రాసేసి మనం బ్యాట్కి గెట్ట చుడతాం చూడండి, పక్కన ఏమి గ్యాప్ లేకుండా. ఓకే, క్రికెట్ బ్యాట్కి అలా చుట్టామనుకోండి. మొత్తం చుట్టేసిన తర్వాత పూర్తిగా చుట్టేసిన తర్వాత ఆ చివరి భాగానికి వెళ్ళిన తర్వాత ఫుల్గా బాల్ నిండా థ్రెడ్ ఫిల్ చేసేసి అక్కడ కట్ చేసేసి దీని మీద ఎంత థ్రెడ్ అయితే మనం ఎక్కించామో ఆ థ్రెడ్ని అంతటినీ తీసేసి దీని రేడియస్ ఎంత ఉంటుందో, ఈ స్పియర్ యొక్క రేడియస్ ఎంత ఉంటుందో అంతే రేడియస్ ఉండే 4 సర్కిల్ మనం డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకొని ఇప్పుడు దాని మీద గెట్ట అంటే క్రికెట్ బ్యాట్ మీద గెట్ట ఏ విధంగా అయితే దగ్గరగా గ్యాప్ లేకుండా ఎక్కిస్తామో అదే విధంగా ఈ సర్కిల్లో కూడా గెట్టని ఎక్కడ గ్యాప్ లేకుండా ఎక్కిస్తాం. గ్యాప్ లేకుండా చేస్తాం. అలా ఈ థ్రెడ్ దీని మీద తీసిన థ్రెడ్ ఏదైతే ఉందో ఆ థ్రెడ్ కరెక్ట్గా ఈ 4 సర్కిల్ నిండా ఫిల్ అవుతుంది. ఎక్కడ ఎక్కువ రాదు తక్కువ రాదు, కరెక్ట్గా ఈ 4 సర్కిల్ నిండా ఫిల్ అవుతుంది. అంటే అర్థం ఏంటి? ఈ సర్ఫేస్ మేంచే కదా మనం థ్రెడ్ తెచ్చాం. అంటే ఆ సర్ఫేస్ ఎంత ఉందో తెలుసుకోవడానికి ఈ 4 సర్కిల్ యొక్క ఏరియా కట్టేస్తే అయిపోయింది. అర్థమైంది? దీని ఏరియా ఏంటి? πr². దీని ఏరియా ఏంటి? πr². దీనిది πr². దీనిది πr². అంటే దీని యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత అంటే స్పియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఎంత అంటే 4πr². కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్న టోటల్ సర్ఫేస్ ఏరియా అన్న ఒకటే. దానికి ఇంకా టోటల్ ఏంటి? కిందన ఏమైనా ఉందా, పైన ఏమైనా ఉందా? ఏమి లేవు కదా. ఇంకా టోటల్ అన్నా ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్న ఒకటే. ఈక్వల్స్ టు టోటల్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్స్ టు 4πr². ఓకే, ఇప్పుడు దీనికి వాల్యూమ్ చూద్దాం. వాల్యూమ్ ఏంటి? వాల్యూమ్ ఆఫ్ స్పియర్. ఏంటి సార్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఏంటంటే దీనికి కూడా ఇందాక చెప్పాను కదా ఫిగర్లో సేమ్. ఈ స్పియర్ ఎంత ఉంటుందో అంతే రేడియస్ ఉండేటటువంటి సేమ్ రేడియస్ ఉండే ఒక కోన్ తీసుకున్నాం. ఆ కోన్తో కరెక్ట్గా వాటర్ పట్టుకొచ్చి ఆ స్పియర్లో ఫిల్ చేస్తే 4 టైమ్స్కి కరెక్ట్గా ఫిల్ అయిపోద్ది. జాగ్రత్త వినాలి. 4 టైమ్స్ కరెక్ట్గా ఫిల్ చేయబోతుకి 4 టైమ్స్ ఆ కోన్తో కరెక్ట్గా వాటర్ తెచ్చి అందులో పోసామనుకోండి బాల్ కరెక్ట్గా నిండిపోద్ది. అంటే అర్థం ఏంటి? ఈ కోన్ వాల్యూమ్ ఎంతైతే ఉంటుందో అలా 4 టైమ్స్ కోన్ యొక్క వాల్యూమ్ తీసుకుంటే అంటే అర్థం ఏంటి? చూడండి, కోన్ యొక్క వాల్యూమ్ ఏంటి అంటే కోన్ యొక్క వాల్యూమ్ ఏంటంటే πr²h/3 ఒకటి. అలా ఇంకొకసారి కోన్తో వాటర్ పోసాం కాబట్టి πr²h/3. ఇంకొకసారి పోసాం కాబట్టి πr²h/3. ఇంకొకసారి పోసాం కాబట్టి πr²h/3. πr²h/3. ఇలా 3-4 టైమ్స్కి అది ఫిల్ అయింది కాబట్టి అంటే మీకు అర్థం అవ్వాలని ఇలా చెప్పారు. లేదా నేను 4 ఇంటూ అని చెప్పి డైరెక్ట్గా రాసేసేవాడిని. ఓకే, కానీ మీకు అర్థం అవ్వాలని 4 టైమ్స్కి ఫిల్ అయింది కాబట్టి 4 టైమ్స్ అంటే ఈ 4 యాడ్ చేస్తే దీని వాల్యూమ్ వచ్చేస్తుంది. దేనిది? స్పియర్ వాల్యూమ్ వచ్చేస్తుంది. కాబట్టి ఇవి 4 ఉన్నాయి కాబట్టి దీన్ని ఎలా రాస్తారంటే 4πr²h/3. ఇవి 4 ఉన్నాయి, మొత్తం 4 ఉన్నాయి. లేకపోతే ఇక్కడ 4 రాసుకోండి, ఇక్కడ 4 రాసుకున్న ఒకటి. ఇవి 4 ఉన్నాయి కాబట్టి 4 ఇలా రాస్తాం. తర్వాత ఇక్కడ మీరు గమనించవలసిన విషయం హెచ్ అంటే ఏంటి? ఇక్కడ హెచ్ అంటే కోన్ హైట్. కానీ కోన్ హైట్ దేనికి ఈక్వల్ చూడండి? స్పియర్ రేడియస్కే కదా. చూడండి ఇది ఎంత ఉంటుందో రేడియస్ ఆఫ్ స్పియర్
ఇది కూడా రేడియస్ ఆఫ్ స్పియర్. కాబట్టి ఇక్కడ హెచ్ దేనికి ఈక్వల్ అవుతుందంటే ఆర్కి. కాబట్టి హెచ్ ప్లేస్లో ఆర్ రాస్తాం. బై ఆర్ స్క్వేర్ ఆర్ బై 3. కాబట్టి 4 బై ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ క్యూబ్ బై 3 అంటే 4 బై ఆర్ క్యూబ్ బై 3. దిస్ ఈస్ ద వాల్యూమ్ దేంది స్పియర్. ఇప్పుడు వచ్చేటప్పటికి మనం ఏం చేద్దాము అంటే నెక్స్ట్ హెమీస్పియర్ది చూద్దాం. హెమీస్పియర్ కూడా క్లియర్గా చూసేస్తే పని అయిపోతుంది. ఓకే, ఇంకా హెమీస్పియర్ వరకు వచ్చినట్టయితే 10th క్లాస్ సమ్స్ అన్ని చక్కగా చేసేవచ్చు, చాలా ఈజీగా చేసేవచ్చు. చాప్టర్ చాలా క్లియర్గా వ్యాంగ్ అయిపించేద్దాం. ఓకే, స్పియర్ యొక్క ఫార్ములాస్ చూద్దాం. హెమీస్పియర్ వచ్చి హెమీ అంటే హాఫ్, స్పియర్ అంటే సగం. స్పియర్ అంటే గ్లోబ్ లాంటి భాగం, గ్లోబ్లో సగం అని అర్థం. దాని యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా ఎలా కడతాం? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎలా కడతాం అనేది చూడండి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎలా కడతామంటే మనకి స్పియర్ కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏంటి? 4πr². చెప్పాను కదా 4 సర్కిల్స్ ఫిల్ అవుతుందని. మరి దీనికి ఎన్ని ఫిల్ అవుతాయి? ఆఫ్ అయితే ఎన్ని సర్కిల్ ఫిల్ అవుతాయి? మీరు జాగ్రత్తగా గమనించండి. ఎస్, 2 సర్కిల్స్ కదా. కాబట్టి దీనికి 2πr². 2πr². మరి టోటల్ సర్ఫేస్ ఏరియా దీనికి వేరేలా ఉంటుంది. టోటల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ బేస్ ఏరియా. బేస్ ఏరియా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏంటి? ఆల్రెడీ వచ్చింది కదా 2πr². కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే చుట్టూ ఉండేది. మరి బేస్ ఏరియా అంటే కిందన కూడా ఇంకో సర్కిల్ ఉంది కదా, అది ఒక πr². ఓకే, అంటే 3πr². 2πr² ప్లస్ πr² 3πr². అంతే కదా. ఇప్పుడు వచ్చి వాల్యూమ్ ఏంటి మరి? వాల్యూమ్ ఏంటంటే ఇంతకు ముందు స్పియర్ యొక్క వాల్యూమ్ ఏది ఉందో దానిపై హాఫ్ చేసేస్తే సరిపోతుంది, అంతే కదా. వాల్యూమ్ అంటే వాల్యూమ్ ఆఫ్ స్పియర్ బై 2. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఏంటి? 4πr³ బై 3 బై, దీని ప్లేస్లో ఇది రాశాను, బై 2. కింద ఏమి లేకపోతే 2కి 1 ఉంటుంది. దీన్ని పైకి తీసుకెళ్ళిపోతే రెసిప్రోకల్ అవుతుంది. అంటే 1/2 ఇంటూ 4πr³ బై 3. 2 టేబుల్ ఇది క్యాన్సిల్ చేస్తే 2, 2 1 0 2, అంటే 2πr³ బై 3. దిస్ ఈస్ ద వాల్యూమ్. 2πr³ బై 3. ఓకేనా? ఓకే, ఈ వీడియో మీకు మనస్ఫూర్తిగా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, రిక్వెస్ట్ చేస్తున్నాను. నచ్చకపోతే డిస్లైక్ చేయండి, ఇదేనా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, ఈ రిక్వెస్ట్ మీకు నచ్చే విధంగా చెబుతున్నానా లేదా అనేది తెలుసుకోవడానికి. ఓకే, మీకు నా ఫీలింగ్ అర్థం అయినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, లేదా డిస్లైక్ ఇవ్వండి కంపల్సరీగా. మర్చిపోవద్దు, కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తెలియజేయండి. ఓకే, మీ కామెంట్ వల్ల నాకు తెలుస్తుంది కొంచెం ఇంకా బెస్ట్గా చెప్పాలా లేకపోతే ఓకే ఇలా చెప్తే సరిపోతుందనేది తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.